హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. ఈరోజు టాపిక్ ఏం లేదండి. యూట్యూబ్ ఆన్ చేయగానే ట్రెండింగ్లో ఉంది ఈ అఘోరి వర్షిని టాపిక్. ట్రెండ్ ఎవరు చేశారు? మనమే చేస్తున్నాం. పాపులారిటీ ఎవరు అవుతున్నారు? వాళ్ళు అవుతున్నారు. అసలు నాకు అర్థం కాదు, వీళ్ళ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మీడియా. ఈ మీడియా ఛానల్స్ వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు వర్షిని అఘోరి. ఇంకా యూట్యూబ్లో ఇంపార్టెంట్ న్యూసే ఉండవా? ఇంపార్టెంట్ ఏమీ జరగట్లేదా ఎక్కడ? వాళ్ళని ఎంత హైలైట్ చేస్తున్నారంటే ఎందుకో అర్థం అవ్వదు. వాళ్ళకి ఇష్టపడింది వాళ్ళ టాపిక్నే తీసుకుందాం, వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. వర్షిని అనే అమ్మాయికి అఘోరి ఏ విధంగా నచ్చాడో, ఎందుకు నచ్చాడో ఆ అమ్మాయి పర్సనల్. ఈ అఘోరి ఆ అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నాడో ఏంటనేది వాడి పర్సనల్. ఇద్దరికిద్దరు కలిసి తిరుగుతున్నారు, చెందుతున్నారు అనేది వాళ్ళ ఇష్టం. కర్మ అనేది ఒకటి ఉంటుంది. వాడితో తిరగద్దు మంచిది కాదు, వాడితో ఉండద్దు మంచిది కాదు, వాడు ఆడ కాదు మగ కాదు, ఇలా రకరకాలుగా ఆయన్ని ఏదో విధాలుగా అతనో ఆయనో ఆమెనో కించబరుస్తూ నానా రకాలుగా అంటున్నారు. ఓకే, సరే, మన తృప్తి కోసం ఆయన తిట్టేద్దాం, మన మంచితనం అని గొప్ప కోసం ఆ అమ్మాయిని సేవ్ చేసేద్దాం అన్నట్టు 2-3 మాటలు మాట్లాడేద్దాం. వాస్తవానికి ఏంటంటే మన ఛానల్స్ డెవలప్మెంట్ కోసమో దేనికోసమో ఆ టాపిక్ని తీసుకొని మనం మాట్లాడుతున్నాం. వాస్తవానికి అమ్మాయికి ఎలా జరగాలనేది ఏంటి అనేది ఆ భగవంతుడి నిర్ణయం. బుద్ధి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా బుద్ధి రాలేనంత వరకు అతనితో ఉండొచ్చు. ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. సో ఏంటంటే వదిలేయడం వదలకపోవడం అనేది కాలం నిర్ణయం, కాలం చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో హీరో హీరోయిన్స్ ఉంటారు, విలన్ వాళ్ళని ఎంత విడగొట్టాలని చూస్తారు, వాళ్ళకి పంతం వస్తుంది. వీళ్ళు మనల్ని విడగొట్టాలని చూస్తున్నారు, అంతకంత ఎక్కువగా మనం కలవాలి, మాట్లాడాలి, డ్యూయట్ వేసుకోవాలి అని అనుకుంటారు సినిమాల్లో. బయట కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరెంత వాళ్ళని విడగొట్టాలి, అమ్మా వాడు మంచోడు కాదు, అమ్మా వాడు ఇది, అమ్మా వాడు అది అని మీరు ఎంత చెప్పి ఇంటర్వ్యూలు చేసినా కూడా అమ్మాయి ఆయనతో ఉండడం ఖాయం. వీళ్ళు ఇంతగా లాగుతున్నారు కాబట్టి ఆయనతోనే ఉండాలి అని పంతం ఆ అమ్మాయికి. మీరు ఎన్ని చేసినా అమ్మాయి నాతోనే ఉంటుంది అన్న ధీమా ఆ గోరికి. ఇదంతా సినిమాలా లేదు. ఎందుకయ్యా వాళ్ళని హైలైట్ చేయడం ఎందుకు? వాళ్ళ గురించి టాపిక్స్ ఎందుకు? ప్రపంచంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటి గురించి స్పందించండి, వాటి గురించి మాట్లాడండి. ఈరోజు నేను తీస్తున్న టాపిక్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఆయన దినం ఈరోజు, ఆయన ఒక చనిపోయిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆయన చేసేటువంటి మంచి వాక్యాలు, ఆయన చేసిన మంచి పనుల గురించి ఏదో వీడియోలు తీయండి. లేదంటే మొన్న ఎవరో 7 ఎంతమందో కలిపి ఒక అమ్మాయిని పాడు చేశారు. అసలు ఏం జరిగిందో తెలీదు. దాని గురించి ఎవరో వీడియోల్లో ఏమీ లేవు, ఏవో ఎక్కడెక్కడో ఉన్నాయి. ఏదో ట్రోలింగ్ అయితే అంతగా ఓపెన్ చేయగానైతే కనబడలేదు, వీళ్ళు కనబడినంతగా. అలా అంటే నా వర్క్ అంతా తిరిగి చేసే అంత కాకపోవచ్చు. నేను ఏదో ఇంట్లో కూర్చొని నా ఒక యూట్యూబ్లో వీడియోస్ చూడగానే నా మనసులో టక్కుమని స్పందించే మాటలే నేను చెప్పేస్తున్నాను. నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నాను. అంటే మీరు కూడా యూట్యూబరే కదా, మీరు కూడా తిరిగేసి బయట అంతా చూసేసి చెక్ చేసేసి మంచి మంచి పెట్టియచ్చు కదా అంటే నేను ఇంకా అంత టాప్లోకి వెళ్ళలే. నిజంగా వెళ్ళుంటే డన్, నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ నేను అంతవరకు నేను ఆలోచించలేదు, వెళ్ళలేదు. నేను ఇంతవరకు ఆగిపోయాను. కాకపోతే నాకన్నా పెద్ద ఛానల్స్ వాళ్ళు, ఇంకా పాపులారిటీ ఉండి మిలియన్స్లో వాళ్ళు మాటలు ఏది చెప్పినా కూడా జనాలు చూస్తారు. నాది మహా అయితే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. ఆ రోజు మాటలు నావి బాగుంటే, వీడియో బాగుంటే వ్యూస్ ఉంటాయి, లేకపోతే చెప్పలేము. సో మాలాంటి మాటలు ఒక 100 మందికి వెళ్తాయేమో, కానీ మీరు చెప్పే మాటలు వేలల్లో మిలియన్స్లో వెళ్తాయి. కాబట్టి మీలాంటి వాళ్ళు మంచి చెయ్యాలి, మంచి చెప్పాలి. ఈ అఘోరి వర్షిని టాపిక్ని ఒక మిలియన్స్ దాటిపోయి పాపులారిటీ అయిపోతున్నారు ఒక హీరో హీరోయిన్స్ లాగా.
వాళ్ళు విడిపోతారో బాగుపడతారో ఏమవుతారో వాళ్ళ తల్లిదండ్రుల బాధ వాళ్ళది వాళ్ళ కర్మ. సో నా విన్నపం ఏంటంటే ఆన్ చేయగానే వాళ్ళని పాపులారిటీ చేసే పనిలోనే పడినట్టున్నారు. తెల్లారయ్యేసరికి వర్షిణి ఇలాగా, వర్షిణి అలాగా, అఘోరి ఇలాగా, అఘోరి అలాగా, అఘోరి అక్కడికి వెళ్ళాడు. అసలు ఈ టీవీ ఛానల్స్ న్యూస్లో కూడా మొన్న నేను చూశాను. అదేం ఛానల్ అబ్బా, ఎందుకులే మెన్షన్ చేయడం, కానీ ఆయన ఎంత చక్కగా పాట పాడమ్మా, ఆట ఆడమ్మా, ఏందబ్బా ఇది అసలు అంతా. నాకు అసలు ఏ ప్రపంచం ఎటుపోతుందో అనిపిస్తుంది అసలు. ఏదేమైనా వాళ్ళు చేసింది రైట్ అని నేను అన్ను, వాళ్ళు చేసింది తప్పని అన్ను. వాళ్ళని హైలైట్ చేయడం మాత్రం, వాళ్ళని పదే పదే గుచ్చి 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 ఇబ్బంది పెట్టడం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు. చాలా ఉన్నాయి టాపిక్స్, చాలా మంచి మాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కొంచెం ఆలోచిస్తే మంచిది అనేది నా ఒక మీడియా వాళ్ళకి నా ఒక ఇది. చూస్తే వాళ్ళు, చూడకపోతే ఏమీ లేదు. నార్మల్ వాళ్ళు చూసారంటే ఎక్కువగా వాళ్ళని హైలైట్ చూస్తూ మనము చూడొద్దు. వీ షుడ్ స్కిప్ చేసేద్దాం. సో వేస్ట్ టాపిక్స్ని ఎక్కువగా దాని గురించి మాట్లాడడం వలన, దాని గురించి తెల్లారేసరికి వినడం వలన అలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు చెయ్యాలని పిల్లలకి కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి డిస్టర్బెన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నాకైతే మనసులో అది అనిపించింది, అది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా మాటలు నిజమా అబద్ధమా అనేది మీరే జడ్జ్ చేసి నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని తిట్టడం లేదు. పాపులారిటీ అంత హైప్ చేయటం వేస్ట్ అనేది నా ఉద్దేశం. అది మీకే అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాటలు కానీ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అప్డేట్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే, వీడియో చూస్తున్నప్పుడు కిందన మీకు సబ్స్క్రైబ్ బటన్ మీద వైట్ కలర్ లాగా సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత రైట్ సైడ్ ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది. నచ్చింది అన్నప్పుడు లైక్ కొట్టండి. ఇంకా ఈ అమ్మాయి వీడియోలు చూద్దాము అని అనిపిస్తే బెల్ ఐకాన్ కూడా అక్కడ ఉంటుంది, గంట సింబల్, అది కూడా కొట్టండి. తర్వాత అన్నీ చూడాలి, ప్రతి వీడియో కూడా నాకు అప్డేట్ రావాలి అని ఉంటే ఆల్ అని కొట్టండి. మళ్ళీ వీడియో చూడాలనుకుంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.